ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మన యువత ఎట్లుందంటే అసలు ఇష్టమైన ఫుడ్ తినేసి ఇష్టం ఉన్నట్టుగా ఉంటూ అసలు ఎవరి మాట వినకుండా ఉంటున్నారు. సో ప్రస్తుత యువత ఆహారపు అలవాట్లు ఏంటి? మీరు చేసిన అబ్జర్వేషన్ ఏంటి? మాకు కొంచెం చెప్పండి. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ అనే అనుకోండి, లేకపోతే స్కూల్లో నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ స్ట్రెస్ఫుల్ లైఫ్. అసలు స్కూల్ టైమింగ్సే కానీ వాళ్ళు సరిగ్గా తినకపోవడం అండ్ ప్రొలాంగ్డ్ అవర్స్ అలా స్టడీ అవర్స్ అని గంటలు గంటలు కూర్చోవాల్సి వస్తుంది కదా. అంటే ఇంకా కాంపిటేటివ్ వరల్డ్తో వాళ్ళు కంపీట్ చేయాలంటే ఇంకా ఒక్కొక్కసారి తప్పదు. వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలన్నా, లేకపోతే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆ పియర్ ప్రెషర్ అనేది ఉంటుంది కదా. సో ఓకే, నా ఫ్రెండ్కి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, నాకు ఇంత తక్కువ వస్తుంది, నో ఐ షుడ్ డూ బెటర్ అన్నట్టుగా వాళ్ళు అట్లా అదొకటి. అండ్ బయట అసలు బ్రతకాలంటే కూడా ఎంత కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్ వచ్చాయి కదా, అన్ని ఫీల్డ్స్లో ఎంతో కొంత కాంపిటీషన్ ఉంది కదండి. సో వాళ్ళు కూడా దే జస్ట్ వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్ వాళ్ళు ఈ స్ట్రెస్కి గురవుతున్నారండి. దీంతో ఎస్పెషలీ యంగర్ అడల్ట్స్ అండ్ గర్ల్స్లో పీసీఓడి కానీ ఒబేసిటీ కానీ చాలా చూస్తున్నాం. మోర్ ఓవర్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోతుంది. సో ఇదంతా కూడా హార్మోనల్ చేంజెస్, బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వడం వల్ల ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ రావడం కానీ, లేకపోతే ప్రొలాంగ్ బ్లీడింగ్ కానీ, ఇలా వాళ్ళు ఎనీమియాలో ల్యాండ్ అవుతున్నారండి. సో నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఇప్పుడు ఐటీ సెక్టర్లో వాళ్ళు కూడా, అంటే డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా ట్రావెలింగ్ అనేది ఇప్పుడు కొందరు 1 end of హైదరాబాద్ నుంచి అదర్ ఎండ్ ఆఫ్ హైదరాబాద్కి ట్రావెల్ చేయాలి. ఎవ్రీడే చేస్తారు వాళ్ళు. ఆల్మోస్ట్ 4 hours స్పెండ్ చేస్తారు ఓన్లీ ఫర్ ట్రావెలింగ్. సో ఇంకా అది మరి తప్పదు, బికాజ్ వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. ఇంకా మనకి జాబ్ పరంగా కంపల్సరీగా వెళ్ళాలి. సో అది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి 5 o'clock 4 o'clockకే స్టార్ట్ అవుతారు. ఫుడ్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళకపోవడం కానీ, లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ తినాల్సి వచ్చినా, ఇంకా వాళ్ళు దే గెట్ ఎక్స్పోజ్ టు సో మెనీ ఫుడ్ ఐటమ్స్ అవుట్ సైడ్, బర్గర్స్, పిజ్జాస్, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ సగం ఉంటుంది. సో అదైనా సరే, అండ్ టైం లేకుండా గ్యాస్ట్రైటిస్లు తెచ్చుకోవడం, వాళ్ళకు కూడా ప్రొలాంగ్ సిట్టింగ్ తోటి ఒబేసిటీ అవ్వడం, మెంటల్ డిసార్డర్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇదంతా కూడా రకరకాలుగా చేస్తుందండి. అసలు ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్తో వస్తున్నారు. సీరియస్లీ అండి, మీరు చెప్పింది ప్రతి ఒక్కటి నిజంగా నిజం. ఎందుకంటే ఒక్కొక్కరు ఎట్లా అంటే ఒక 12 hours ఒకటే చైర్ పైన కూర్చొని అసలు ఫుడ్ అనేది తినడానికి కూడా అసలు టైం లేకుండా పోయింది. అండ్ మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 3 to 4 hours జర్నీలోనే పోతుంది. అండ్ ఆ జర్నీలో కూడా మొబైల్స్ పట్టుకొని ఏదో బర్గర్లు అవి తినేసి అసలు నిజంగా లేనిపోని ప్రాబ్లమ్స్ అంతా తెచ్చుకుంటున్నారు. మీరు చాలా బాగా చెప్పారు. అండ్ చూశాను ఇక్కడ ఉమెన్ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. అంటే దానికి ఏమైనా ప్రిఫర్ ఉందా, లేకపోతే మీరే ఏదైనా ఆలోచన అట్లా ఏమైనా ఉందా? మన దగ్గర టోటల్గా 130 స్టాఫ్ ఉన్నారు. ఓకే, అందులో 100 members ఉమెన్ మెంబర్స్. సో సెంచరీ కొట్టారా ఈజీగా. అయితే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ కానివ్వండి, అంటే ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, ఆర్ఎల్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు నిజంగా కూడా మానవ సేవ చేద్దామన్న దృక్పథంతో వచ్చిన వాళ్ళు కానివ్వండి, రకరకాల అంబిషన్స్తో వస్తున్నారు. సో డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, ఐఎంఎల్ కానివ్వండి, మన రిసెప్షన్ స్టాఫ్ కానివ్వండి, ఇలా చాలామంది ఉమెన్ ఉన్నారు. అండ్ దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్. సో ఒక షిఫ్ట్ అని కాదు, నైట్ షిఫ్ట్స్కి వాళ్ళు రెడీగా ఉన్నారు, మార్నింగ్ షిఫ్ట్స్కి రెడీగా ఉన్నారు. వాళ్ళకి చాలా అప్రిసియేషన్స్ కూడా మేము ఇస్తూనే ఉన్నాము. అండ్ దాని తగ్గట్టు వాళ్ళు అంతే మంచిగా వర్క్ కూడా చేస్తున్నారు. చాలా బాగుందండి. అంటే నిజంగా ఉమెన్స్కి కల్పించడం కూడా అసలు గ్రేట్ విషయం. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఉమెన్స్ ఇంకా ముందుకు రావాలని మనం అనుకుంటున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఫుల్ఫిల్ అయిందని నాకైతే అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీ నేనైతే. అండ్ మేడం, మీరు పేషెంట్స్తో మాట్లాడేటప్పుడు ఒక ప్రత్యేక పద్ధతి ఏమైనా ఉంటుందా? సో దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు అసలు? సో మెయిన్గా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో మనం ఒక మెంబర్ లాగా మనం అలా అనుకుంటేనే విల్ బీ ఏబుల్ టు ట్రీట్ దేర్ ప్రాబ్లమ్స్ ప్రాపర్లీ. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే డాక్టర్ అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా, లేకపోతే డాక్టర్ అంటే భయపడడం, ఇలాంటివి ఏమైనా చెప్పి సగం చెప్పకుండా, లేకపోతే భయపడతారండి కొన్ని చెప్పకుండా. సో మనం ఎప్పుడైతే ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు దేర్ షూస్, దెన్ మనకి అర్థమవుతుంది అసలు వాళ్ళు ఓకే, వాళ్ళ మెంటల్ కండిషన్ ఇలా ఉంది, వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఇంత ప్రెషర్ ఉంది, అంటే ఫర్టిలిటీకి ప్రెషర్స్ వస్తుంటాయి కదా, వాళ్ళ డివోర్స్ ఇష్యూస్ లాగా, లేకపోతే కొందరు సూసైడ్స్ దాకా కూడా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరూ
వాళ్ళందరినీ కూడా కౌన్సిల్ చేసుకొని వాళ్ళని నార్మల్సీలోకి తీసుకొని రావడం ఇదంతా పెద్ద ఛాలెంజ్. సో అన్లెస్ మనం ఆ ర్యాపో డెవలప్ చేసుకోకపోతే దే వోంట్ టెల్ అస్ ఎనీథింగ్. మనకు అట్లా దాస్తే మనం సగం ట్రీట్ చేయలేము. మనం ఇచ్చే కాన్ఫిడెన్స్ అనేది మనం మాట తీరుని బట్టి ఉంటుంది. మనం కొంచెం ఒక్కొక్కసారి సింపుల్ థింగ్స్, మనం సింపుల్ టాబ్లెట్స్, సింపుల్ మెడికేషన్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ రీఅష్యూరెన్స్ వల్ల వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ బూస్టప్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ సైకిల్ అయినా ప్రెగ్నెన్సీ పాజిటివ్ తోటి వస్తుంటారు. సో ఇంకా వాళ్ళు హ్యాపీనెస్కి అసలు అంత ఉండదు. నిజంగా అండి, అంటే లైక్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు లైక్ డిఫరెంట్ పీపుల్ని చూస్తూ ఉంటారు, ఒక్కొక్కరిని కదా. సో ఆ స్ట్రెస్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? సో ఇది నా ప్యాషన్ అండి. అసలు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ట్రీటింగ్ పేషెంట్స్, బీయింగ్ విత్ దెమ్, టాకింగ్ టు దెమ్, ఇదంతా నేను చాలా ప్యాషనెట్గా చేస్తాను. వర్క్ స్ట్రెస్ అంటే ఎంతో కొంత డెఫినెట్లీ ఉంటుంది. ఆ టైంలో ఇంకా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే టైంలో జస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ అని, లేకపోతే ఒక హగ్ ఇవ్వడము, అట్లా చిన్నవి చాలా, అసలు ఒక స్మైల్ ఇవ్వడం, దీస్ మేక్ మీ లైక్ ఫీల్ వండర్ఫుల్. నాకు స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది వాటి వల్ల. అండ్ నేను మీరు చూసాను అసలు పేషెంట్స్తో డాన్స్ చేయిస్తున్నారు, చక్కగా ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు. ఎట్లా అండి ఇట్లా అంటే మాకే చూడడానికి అరే ఏమైనా అయితే ఎట్లా ఉంటుంది అని అదొచ్చింది. మీకు ఎప్పుడు అట్లా అనిపించలేదా? ఇదంతా కూడా ప్రయర్ కన్సెంట్ తోటే తీసుకున్నాం. వాళ్ళని అడుగుతాను, ఇఫ్ యూఆర్ ఓకే వీ విల్ డూ దీస్ థింగ్స్. ఎందుకంటే మనం ఆన్లైన్లో పోస్ట్ చేసుకుంటే ఎంతోమంది చూస్తూ ఉంటారు కదా, కొందరు నెగిటివ్ కామెంట్ చేస్తారు, లేకపోతే అలా ఎలా చేయించామని మా పైన ఉంటుంది. వాళ్ళు ప్రాపర్ కన్సెంట్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఓకే. అండ్ పక్కనే నేను ఉంటాను, నేను అలా జస్ట్ వదిలేయలేను వాళ్ళని. సో టోటలీ సూపర్వైజ్ నేను ఉంటాను, ఫీటల్ హార్ట్ మానిటర్ చేస్తూనే ఉంటాము. సో ఇట్లా కొన్ని డాన్స్ అంటే ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చెప్తే ఒక్కొక్కసారి అలా చేయకపోవచ్చు. కొందరికి డాన్స్ అంటే ప్యాషన్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. లేదు మేడం మనం రీల్ చేద్దాం, మనం ఒక డాన్స్ చేద్దాం అని వాళ్ళ అమ్మాయిలు మోటివేట్ చేసి నాతో చేయించారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు నాతో చేయించాలని చెప్పాలి. సో వాళ్ళు అంతా ప్రాపర్లీ సర్విలెన్స్ ఉంటుందండి.